హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. మనకైతే ఎంఎన్సి కంపెనీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి 2 ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అయితే రావడం జరిగినాయి. మనకైతే జీటీఏ ట్రైనింగ్ హైరింగ్ అండ్ ఆల్సో జెన్సీ హైరింగ్ అయితే వీళ్ళు చేయడం జరుగుతుంది. వీళ్ళు 2 జాబ్ రోల్స్‌కైతే వీళ్ళు ఇవాళ హైరింగ్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ జాబ్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరైతే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతున్నాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇదైతే కాగ్నిజెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచైతే మనకి ఇది రావడం జరిగింది. డిజిటల్ వర్క్ స్పేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అన్నమాట ఇది. ఇదైతే మనకి గ్రాడ్యుయేట్ ట్రైనీ అని చెప్పేసి మనకి ఈ జాబ్‌కైతే మనకి ఇది పోస్ట్ చేయడం జరిగింది. 2022 అండ్ 2023 బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట. మనకైతే ఇది కాగ్నిజెంట్ బెంగుళూరు, చెన్నై, కోల్కతా నుంచైతే మనకి ఈ 3 లొకేషన్స్‌లో అయితే మనకి జాబ్ అనేది పోస్ట్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి జాబ్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సాలరీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ కింద మీకైతే 2.52 లాక్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 2.52 ఎల్‌పీఏ. ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే బీటెక్ అయితే ఎలిజిబుల్ కాదనమాట. అంటే ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే, నార్మల్ డిగ్రీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాబ్ టైటిల్ వచ్చేసరికి ఐటీ సర్వీస్ డెస్క్ అనమాట. మనకైతే ఈ జాబ్ రోల్‌లో అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకైతే లొకేషన్స్ వచ్చేసరికి బెంగుళూరు, చెన్నై, కోల్కతాలో అయితే మనకి జాబ్స్ అనేవి లొకేషన్‌లో అయ్యున్నాయి. తర్వాత మీ ఎలిజిబిలిటీ కేటగరీస్ చూసుకున్నట్లయితే మీరైతే 2022, 2023 బ్యాచ్‌కి సంబంధించిన 3 ఇయర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుండాలి. అండ్ ఆల్సో క్యాండిడేట్స్ హావింగ్ 50% ఇన్ 10థ్, 12థ్ డిప్లొమా అని చెప్పి మనకివ్వడం జరిగింది. ఈ జాబ్స్‌కైతే మనకి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలనమాట. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో. అండ్ ఆల్సో మీకైతే వర్క్ లొకేషన్స్, షిఫ్ట్ టైమింగ్స్, టెక్నాలజీతో అయితే మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అండ్ ఆల్సో మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత అయితే ఫైనల్ కాగ్నిజెంట్ ఆన్‌బోర్డింగ్ అయితే చేస్తారు. మీకైతే పాన్ కార్డ్ అనేది తప్పకుండా ఉండాలనమాట. ఈ జాబ్స్ అప్లై చేసే వాళ్ళకి. పాన్ కార్డ్‌లో డీటెయిల్స్ కూడా అయితే కరెక్ట్‌గా ఉండాలి. మీ ఫుల్ నేమ్ అన్ని డీటెయిల్స్. సో, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఈ జాబ్‌కైతే. తర్వాత కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్‌కైతే మీకు మిమ్మల్ని పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో అసిస్టెన్స్ టు ఎండ్ యూజర్స్. మీరైతే వాళ్ళ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎంక్వైరీస్ అయితే మీరు అడ్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ట్రాక్ కాల్, సపోర్ట్ టికెట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ అక్యురేట్ డాక్యుమెంటేషన్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ ట్రబుల్ షూట్స్ చేస్తూ ఉంటారు. మీకైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో రోల్ ఎక్స్‌పెక్టేషన్స్ చూసుకున్నట్లయితే మనకి వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట ఇది. ఆఫీస్ నుంచి అయితే వర్క్ చేయాలి. తర్వాత మీకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాస్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే ఉండడం జరుగుతుంది ఇది. తర్వాత నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా మీకు పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మిమ్మల్ని గనుక నైట్ షిఫ్ట్‌లో వేసినట్లయితే దానికి కూడా సెపరేట్ అలవెన్స్ అనేది పే చేయడం జరుగుతుంది. తర్వాత కాగ్నిజెంట్ ప్రొవైడ్ క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్. మీకైతే పికప్ అండ్ డ్రాప్ అయితే మీకు ఉంటుంది. క్యాబ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. తర్వాత మీకైతే టైమ్‌లీ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ ఫర్ టాప్ పెర్ఫార్మర్స్. మీరు గనుక టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉండుంటైతే మీకు రివార్డ్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతాయి. తర్వాత మీకైతే కస్టమర్ సర్వీస్ అండ్ పొసెస్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఉన్నట్లయితే మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీకైతే కాంపెన్సేషన్ గ్రాడ్యుయేట్ ట్రైనీ కిందైతే 2,52,000 అయితే ఇవ్వడం జరుగుతుంది పర్ యానమ్. తర్వాత మీకు కింద ఈ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఇయన్నీ ఉన్నాయన్నమాట. మనకిక్కడ ఇది డౌన్‌లోడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఐటీ సర్వీస్ అని చెప్పి డిస్క్రిప్షన్ మనకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ చదువుకున్న తర్వాత అయితే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేయండి. సో, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. మనకి సెకండ్ జాబ్ వచ్చేసరికి ఇది కూడా కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. మనకైతే 2024 జెన్‌సీ పీడబ్ల్యూడీ హైరింగ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ అయితే మనకి చెన్నైలో అయితే లొకేట్ అవ్వడం జరిగింది. ఇది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నమాట. మీరైతే చెన్నైలోకెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది చెన్నై లొకేషన్‌కి.
మనకి సాలరీ వచ్చేసరికి 4,19,88 రూపీస్ అయితే మనకి పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ జాబ్ రోల్‌కైతే మనకి సా హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకైతే బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎబిలిటీ టు క్రియేట్ హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామ్స్ కానీ, జావా ఊప్స్ కాన్సెప్ట్స్ మీద అయితే ఐడియా ఉండాలి. అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ఆల్సో న్యూ టెక్నాలజీస్ నేర్చుకోవడానికైతే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరైతే షిఫ్ట్ బేస్డ్ అయితే వర్కింగ్ చేయొచ్చు. ఈ జాబ్‌కైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఇదైతే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మనకైతే ఇది అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 16థ్ జులై లోపలైతే మనకి అప్లికేషన్ అనేది మనం ఎంటర్ చేయాలి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇది బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఇన్ ఐటీ ఆర్ సీఎస్ ఆర్ ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. స్ట్రీమ్స్ సచ్ యాస్ లెదర్, ఫుడ్, ఫ్యాషన్ ఎక్సెట్రా ఏదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టూడెంట్స్ ఫ్రమ్ 2023, 2024 అయితే విత్ ప్రూఫ్ ఆఫ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ కెన్ అప్లై అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్‌కైతే ఓన్లీ పీడబ్ల్యూడీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో అప్లై చేసే ముందుల 50% ఇన్ 10థ్, 12థ్ డిప్లొమా అయితే మీకు ఉండాల్సుంటుంది. అండ్ యూజీ అండ్ పీజీ. మీరైతే ప్రూఫ్ ఆఫ్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే రెజ్యూమ్ అనేది ఉండాల్సి కంపల్సరీగా. మీ ఈమెయిల్ ఐడీ అయితే అది అయితే మ్యాండేటరీగా పర్ఫెక్ట్ ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలి. మీకు దాన్నైతే చేంజ్ చేయకుండా ఉండాలి. తర్వాత ఆల్ కమ్యూనికేషన్స్ టు స్టూడెంట్స్ అయితే మీరు ఆ ఈమెయిల్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. మనకైతే సూపర్ సెట్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుల మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటివంటే మనకి ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ స్కూల్, కాలేజ్, యూజీ, పీజీ మార్క్ షీట్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ మస్ట్ అప్‌లోడ్ ప్రూఫ్ ఆఫ్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి ఇక్కడ కింద డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకైతే ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇక్కడ డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకైతే నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీ అని చెప్పేసి మనకైతే చెన్నై లొకేషన్‌లో ఉంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇందాకటివే దీంట్లో కూడా ఉన్నాయి. మనకైతే హైరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ అయితే 16థ్ జులై లోపల అయితే చేయాలి. తర్వాత మిమ్మల్ని అయితే స్క్రీనింగ్ అనేది చేస్తారు. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ అసెస్మెంట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్ అసెస్మెంట్ టెస్ట్ అనేది. అండ్ తర్వాత అది కూడా క్లియర్ చేస్తే రౌండ్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ అనేది. తర్వాత అయితే అది కూడా క్లియర్ చేసినట్లయితే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ అసెస్మెంట్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగినాయి. సో, ఇవన్నీ మీరైతే డిస్క్రిప్షన్ అన్ని చదువుకున్న తర్వాత అయితే జాబ్‌కైతే అప్లై చేయండి. సో, ఎవరికైతే ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరికైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ ఫీల్డ్స్‌లో అయితే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డౌట్స్ అండ్ క్వెరీస్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.